ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికే మహిమ కలుగును గాక. మీ అందరి వాక్యాన్ని వింటూ మరి చక్కగా లైక్ కొట్టండి, అనేకులకు షేర్ చేయండి. చాలు, ఎంతమంది విన్నా వాళ్ళు బలం పొందుకుంటే మాకు అంతే చాలు. దేవునికే స్తోత్రం. అమ్మా, ప్రతిరోజు దేవుడు రోజు మనతో మాట్లాడుతుంటారు కదా. ప్రతిరోజు మనం ఆయనతో మాట్లాడతాం, ఆయన మనతో మనం ఆయనతో మాట్లాడకుండా ఉండలేము, ఆయన మనతో మాట్లాడకుండా ఉండలేము. ఒకరోజు మనం అనుకుంటాం, ప్రభువా ఏంటి ఈరోజు నాతో మాట్లాడలేదు, ప్రభువా నా మీద ఏమన్నా కోపం వచ్చిందా అని మనం అనుకుంటాం. కానీ మన దేవుడైతే ప్రతిరోజు మనతోటి మాట్లాడతారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, దేవుడు మనతో మాట్లాడే మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. 10:23. వాగ్దానం చేసినవాడు నమ్మతగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు కదా. ఈరోజు చక్కటి మాటలను దేవుడు మనకి మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే వాగ్దానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా చెప్పండి, అందరు కలిసి చెప్పండి, వాగ్దానము. వాగ్దానం అనేది ఎంత అమూల్యమైంది కదా. అందుకనే ఆయన ఇక్కడికి రాస్తూ ఉన్నాడు, వాగ్దానం చేసినవాడు నమ్మతగినవాడు. ఎంత గొప్పదండి ఈ వాగ్దానం అనేది. మనకందరికీ ప్రతి ఒక్కరికి వాగ్దానం వస్తుంది కదా, ప్రతి ఒక్కరికి. నాకైతే ఫస్ట్లో దేవుని సేవలోకి వచ్చేటప్పుడు అసలు నాకు ఏమీ తెలియనప్పుడు, నాకంటూ అసలు సేవ పరిచర్య ఇదేమీ తెలియనప్పుడు దేవుడు నేను ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకొని బాగా ఏడ్చి ప్రార్థన చేసినాక నేను ఒక మంచి ప్రార్థన పర్రాలుగా ప్రార్థన నేర్పించమని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు యెషయా గ్రంథము 54:1 చక్కటి మాట ఇది ఏమనుందంటే, ఆ మాట అంటే నేను వాగ్దానం కోసం చెప్తున్నానమ్మా మీకోసము. అక్కడ ఒక మాట ఉంది, ఏంటి, గొడ్రాల పిల్లలు కనని దానా అని వచ్చింది. అప్పుడు నేను అనుకుంటున్నా, ఎందుకు ఇలాంటి మాట? చూడండి, గొడ్రాల పిల్లలు కనని దానా జయగీతమెత్తుము, ప్రసవేదన పడని దానా జయగీతనెత్తి ఆనందపడు అని ఇక్కడ చెప్పినప్పుడు నిజంగా నేను ప్రసవేదన పడట్లేదు. అప్పుడు నేను అనుకున్నాను, నాకు పిల్లలు ఉన్నారు, ప్రసవేదన తెలుసు, నేను గొడ్రాలను కాదు అనుకున్నాను. కానీ దేవుడు దాని గురించి ఉద్దేశించి మనతోటి మాట్లాడలేదు. అందుకనే దేవుడు మనకి ఏం తెలియనప్పుడు చేసే వాగ్దానాలు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్పు జరుగుతాయి. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తున్న వాగ్దానం పట్టుకుని, ఏంటి ప్రభువా అంటే, నేను గొడ్రాలను కాదు ప్రభువా అంటే, దేవుడు అన్నాడు, ఎవరైతే ఆత్మలను కనరో, ఎవరైతే పిల్లలను మంచిగా పెంచరో ఆత్మలు కనాలి. ఏ ఆత్మలవి? నశించిపోతున్న ఆత్మలు నువ్వు కనాలి. దానికోసం నువ్వు ప్రసవేదన పడాలి. తల్లి గర్భంలో నుంచి ఆ బిడ్డను బయటకి కంటానికి ఎంత ప్రసవేదన అనుభవించిందో, నీవు ఎప్పుడైతే నా మాట వింటావో, నా సేవ చేస్తావో, నా మాట విని పిల్లల్ని ప్రసవేదనతో కంటావో గర్భముతో ఉండి, అప్పుడే నేను నిన్ను ఏంటంట నీకున్న తాళ్లను తెంపుతాను అని ఆ మాట చెప్పారు. నేను తర్వాత చెప్తా. అందుకని ఆ వాగ్దానం ఏమీ లేనప్పుడు చేసి నెరవేర్చిన దేవుడు ఇప్పుడు దానిని అనేక ఆత్మలను కనటానికి, క్రైస్తవుల్ని ఏలటానికి కాదు, క్రిస్టియన్ బిడ్డలుగా ఉన్నవారిని, క్రైస్తవులను వేలటకు కాదు. క్రైస్తవులకి అన్నీ తెలుసు. అది ఆ రోజు చేసిన వాగ్దానము దేవుడు ఆ నమ్మతగినవాడు. మనము నమ్మతగిన వారం కాకపోయినా, మనము అమ్మో ఇలాంటి వాగ్దానానికి మేము అర్హులమా అని మనం అనుకున్నా, ఒకవేళ అమ్మో బాబాయ్ మా వల్ల కాదు తండ్రి, ఇలాంటివి చేయడం మా వల్ల కాదని నేను ఎన్నో మార్లు ప్రార్థన చేశా. కానీ ఆయన చేసిన వాగ్దానం మాత్రం ఖచ్చితంగా నెరవేర్పు జరిగింది. ఎంతోమంది అన్ని బిడ్డలను ఈ రోజున దేవుడు నాకు 10 సంఘాలు ఇచ్చాడంటే, ఆ 10 సంఘాల్లో కూడా అన్ని బిడ్డలను రక్షించే కృపను,
దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటి? వాగ్దానం. కేవలము దేవుడు మనకి చేసిన వాగ్దానం నాయన నెరవేర్పు చేస్తాడు. అందుకే అంటున్నాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మతగినవాడు గనుక మన నిరీక్షణ విషయమే మనము ఎప్పటికప్పుడు మొప్పుకున్న నిశ్చలముగా పట్టుకోవాలి. మన వాగ్దానాన్ని చాలా ఖచ్చితంగా గట్టిగా పట్టుకో. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, నా సహోదరి, నా చెల్లి, నా అక్క, అలాగే నా బిడ్డ, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? మనము నశించిపోతున్న ఆత్మల కోసం మనము గొడ్రాలుగా ఉండొద్దు. అందుకే సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమవుతారని ఆ 54వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా ఈ రోజున దేవుడు సంసారి పిల్లలు అంటే మన మొదటి పుట్టు క్రైస్తవులు, కానీ వారి విడవబడిన వారి పిల్లలంటే తెలుసా? అన్నిలు. దేవుడు నాకు ఇవన్నీ మర్మములు ఆయన చెప్పాడు. అలాగే నీ జీవితంలో ఏ వాగ్దానమైనా దేవుడు చేశాడా? ఆ వాగ్దానము గట్టిగా పట్టుకో. దేవుడు చేసింది, అయ్యో నాకు ఇలాంటి వాగ్దానం రావటానికి నాకేం అర్హత ఉంది, ఈ వాగ్దానం నేను చేయలేను, నాకు జరగదు, ఎందుకు ఇలా అనుకోబాకి. ఎప్పటికీ దేవుడు ఏ వాగ్దానం నీ జీవితంలో చేశాడో, అందుకనే పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ అన్నాడు, ప్రతి ఒక్కళ్ళారా దేవుడు మీకు ఏ వాగ్దానం ఇచ్చాడో, మీకు ఏ వాగ్దానం నెరవేర్పు చేశాడో, ఏ వాగ్దానము మీ జీవితంలో చేయాలనుకున్నాడో ఆ వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలలో చేస్తున్నాడు అని చెప్తున్నాడు. నమ్ము అమ్మా. ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో ఎన్ని వాగ్దానాలు దేవుడు చేశాడు, అవి నెరవేర్పు చేయకుండా ఉండడమ్మా. అవి నెరవేర్చకుండా నేను భూమిని వదిలిపెడతా, అవి నెరవేర్చకుండా నెరవేర్పు నేను చూస్తానా, లేకపోతే అవి నెరవేర్పకుండా నా పిల్లల జీవితాల్లో కార్యం చూడకుండా నేను చచ్చిపోతానా అనుకుంటున్నావా? అస్సలు నీ వాగ్దానం నెరవేర్చే వరకు ఈ భూమి మీద నువ్వు సజీవంగా ఉంటావు. నీకు దేవుడు చేస్తాను అని చెప్పింది చేసే వరకు దేవుడు సజీవముగా నీ కళ్ళ ముందుండి ఆ కార్యాలన్నీ దేవుడు చేయబోతున్నాడు. అది నువ్వు నమ్మగలిగితే అద్భుతమైనటువంటి నీ వాగ్దానం నెరవేర్పు జరుగుతుంది. ఆమేన్. దేవుడికి మహిమ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. ఈరోజు ఎంతమంది బిడ్డలు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారు, వారి జీవితంలో మంచి కార్యం వాగ్దానం నెరవేర్పు జరిగించి వారి భూమి మీద అది కనులారా చూచుదురుగాక. అలాగే చక్కటి ఆరోగ్యమును ఆశీర్వాదం ఈ రోజంతా కాపుదల భద్రత వారికి ఇచ్చి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.